అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇప్పుడు ఓ సినిమా వివాదంగానే కాకుండా రాజకీయ దుమారంగా కూడా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలను ఈ వివాదం షేక్ చేస్తోంది. ఏపీ బీజేపీ నేతలు అల్లు అర్జున్ వివాదంలో కన్ఫ్యూజ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం అల్లు అర్జున్కు సపోర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొలిటికల్ మైలేజ్ కోసం ఈ స్టాండ్ తీసుకొని ఉండొచ్చు. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఈ విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. ఏపీలోని కమలం నేతలు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. తొక్కిసలాట కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. పైగా తొక్కిసలాట జరగడానికి ఆయన ప్రేరేపించలేదు కదా అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు పురంధేశ్వరి. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ మాత్రం తెలంగాణ ప్రభుత్వ చర్యలను సమర్థించారు. పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ బెనిఫిట్ షోకు రావటం ముమ్మాటికి తప్పేనని ఆయన అన్నారు. వేలాది మంది అభిమానులు ఉన్న దగ్గరకు పర్మిషన్ లేకుండా హీరో వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగితే దానికి పోలీసులు ఎందుకు బాధ్యత వహించాలని ప్రశ్నించారు ఆయన. కాబట్టి అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సరైనవేనని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ మాత్రమే కాదు, ఇలా ఎవరు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు విష్ణుకుమార్ రాజు. ఒకటి మనం చూడవలసిన అవసరం ఉంది. అది ఒక హీరో, ఒక ప్రముఖ హీరో, విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులు డైరెక్ట్గా పోలీసు ఫుల్ పర్మిషన్ ఉండి పోలీస్ ఎస్కార్ట్ ఉంటేనే కానీ అటువంటి బెనిఫిట్ షోస్కి వెళ్ళకూడదు. ఎందుకంటే కొన్ని వేలాది మంది హీరో వస్తున్నారంటే జనరల్గా చూడటానికి తాపత్రయంతో వస్తారు. వచ్చిన వలన స్టాంపేడ్ అయింది. దానికి ముఖ్య రీజన్ ఎవరు? పోలీస్ ఫెయిల్యూరా? కాదే. హౌ ఇట్ కెన్ బి ఏ పోలీస్ ఫెయిల్యూర్? అది న్యాచురల్గా మనం ఆలోచించాలి. ఇక్కడ పాలిటిక్స్తో సంబంధం లేదు. నేనేదో బీజేపీ అనో లేకపోతే ఇంకొక పార్టీని వెనకేసుకు రావటమో క్రిటిసైజ్ చేయటమో అనే ఉద్దేశం పక్కన పెట్టండి, పాలిటిక్స్ పక్కన పెట్టండి. బట్ వాస్తవంగా ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడాలి అంటే నిస్వార్థంగా నిష్పక్షపాతంగా మాట్లాడాలంటే తప్పనిసరిగా ఆ విధమైన చర్యలు ప్రభుత్వము ఎవరిపైనా తీసుకోవాలి. ఓన్లీ ఎవరో ఒక హీరో అని కాదు, ఎవరన్నా ఒక ప్రముఖమైన వ్యక్తి సడన్గా ఒక పోలీస్ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన జనరల్గా తీసుకుంటారు. అదే చేశారు. దీంతో అల్లు అర్జున్ విషయంలో ఏపీ బీజేపీ నేతలు తనలో మాట మాట్లాడటంతో కార్యకర్తలు డైలమాలో పడుతున్నారు. పైగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు పురంధేశ్వరి తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదు. ఓ రకంగా చెప్పాలంటే సమర్థించుకుంటూనే వచ్చారు. ప్రయత్నపూర్వకంగా జరగకపోయినా తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది కాబట్టి అల్లు అర్జున్ అరెస్టు తప్పు కాదని ఆమె అన్నారు. ప్రభుత్వం కుట్రలో భాగంగా బన్నీని అరెస్టు చేశారని అనుకోలేమని చెప్పారు. కానీ వారం రోజుల్లోనే ఆమె తన వర్షన్ మార్చడంతో పార్టీ నేతలు కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు.